బిఫోర్ 3 months 15 daysకి ఒకసారి డీవార్మింగ్ చేయాల్సిందే. ఎనీ పప్పి, ఏ పప్పి అయినా తీసుకోండి, అది పెద్ద పప్పి కానివ్వండి, అంటే లార్జ్ బ్రీడ్ కానివ్వండి, టాయ్ బ్రీడ్ కానివ్వండి, మీడియం సైజ్ కానివ్వండి, వాట్ ఎవర్ ద బ్రీడ్ ఇట్ ఈస్, ఇట్ డజంట్ మ్యాటర్. వీ హ్యావ్ టు డూ డీవార్మింగ్ బిఫోర్ 3 months. ఎవ్రీ 15 days మనం డీవార్మింగ్ చేయాల్సిందే. సో దాంట్లో వార్మ్స్, హుక్ వార్మ్స్, టేప్ వార్మ్స్, రింగ్ వార్మ్స్ అనేవి చాలా చాలా ఉంటాయి. స్కిన్లో వార్మ్స్ ఉంటాయి. ఇవన్నీ మనం అంతగా కొన్ని మన కంటికి కనపడని, కళ్ళతో చూడలేని వార్మ్స్ కూడా ఉంటాయి అన్నమాట. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎంఎం పెట్ వరల్డ్. సో దిస్ ఈజ్ షామిర్ మిర్జా. ఈ ఛానల్ని మీరు ఎంతగానో అభిమానించి, ఎంతగానో ప్రోత్సహించి, మీ ప్రేమని ఎంతగానో చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మహేష్ మీ దాకా ఒక మంచి రెప్యూటెడ్గా, ఒక మంచి క్వాలిటీ ప్రొడక్షన్ని, క్వాలిటీ పెట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. సో ఇదే విధంగా మహేష్ ఛానల్ని, ఎంఎం పెట్ వరల్డ్ని మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ అండి డీవార్మింగ్. పప్పీస్లో కానివ్వండి, డాగ్స్లో కానివ్వండి, డీవార్మింగ్ అనేది ఎంత అవసరం అనేది ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. సో బిఫోర్ టాకింగ్ అబౌట్ ద అడల్ట్ డాగ్స్, ముందు మనం పెద్ద డాగ్స్ గురించి మాట్లాడుకునే ముందు చిన్న పప్పీస్కి డీవార్మింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, చిన్న పప్పీస్కి డీవార్మింగ్ చేయకపోతే మనం ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము, చిన్న పప్పీస్కి డీవార్మింగ్ చేయకపోతే మనం ఎన్ని విధాలుగా సఫర్ అవ్వాల్సి వస్తుంది అనేది మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పేస్తాను. సో మనకి బేసికల్లీ పప్పీస్ తీసుకున్నప్పుడు ఒక ఎథికల్ బ్రీడర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైనా కానివ్వండి, బిఫోర్ మేటింగ్ చేయించే ముందు ఫస్ట్ మదర్కి డీవార్మింగ్ చేస్తే ఆ పారాసైట్స్ అనేవి ఒక్క రోజులో, ఎందుకంటే ఏ డీవార్మింగ్ అయినా కానీ, ఏ డీవార్మర్ అయినా కానీ, ఇట్ వోంట్ వర్క్ మోర్ దాన్ 24 hours. ఎనీ డీవార్మర్, మీరు ఈ ప్రపంచంలో ఏ డీవార్మర్ తీసుకున్నా కానివ్వండి, ఫర్ ద పప్పీస్, ఫర్ ద అడల్ట్ డాగ్స్, ఫర్ ఎనీథింగ్, ఇట్ వర్క్స్ ఓన్లీ ఫర్ ద 24 hours. సో ఈ 24 hours లోపే ఆ పారాసైట్స్, ఈ వార్మ్స్ని మనం ఏమంటామంటే పారాసైట్స్, ఇవన్నీ పురుగులు. సో వీటిని పారాసైట్స్ అంటాం అనమాట. ఈ పారాసైట్స్ అన్ని 24 hours లోపే ఏదైతే డాగ్కి కానీ, పప్పీకి కానీ, అడల్ట్స్ కానీ, పప్పీ కానీ, సెమీ అడల్ట్స్ కానీ, సీనియర్ డాగ్స్కి కానీ, వేటికి ఇచ్చినా కానీ ఇవి 24 hours లోపే వర్క్ అవుతుంది. ఈ 24 hours లోపే అవి మొత్తం చనిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ పప్పీస్కి ఎందుకు చెప్పానంటే, మోస్ట్ ఆఫ్ ద వ్యూవర్స్కి కానివ్వండి, మోస్ట్ ఆఫ్ ద పెట్ పేరెంట్స్ కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, మనకు కావాల్సింది ఫస్ట్ పప్పీస్కి డీవార్మింగ్ చేయడం అనేది ఎవరికి తెలియదండి. అందరు కన్ఫ్యూజ్ అయిపోయి, లేదంటే సగానికి సగం కుక్కలు చనిపోవడానికి రీజన్ కూడా డీవార్మింగ్ అండి. సో ఇప్పుడు డీవార్మింగ్ షెడ్యూల్ మనం చేసుకోవడం ఎలా? బేసికల్లీ పప్పీస్లో వార్మ్స్ అనేది మనం ఇచ్చే లాక్టిక్ ఫుడ్, చాలా వరకు మనం లాక్టిక్ ఫుడ్స్ కానీ, లేదంటే ఈ మదర్ నుంచి వచ్చేటప్పుడు కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఏ పప్పీకైనా కానివ్వండి, ద వెరీ ఫస్ట్ డీవార్మింగ్ షుడ్ బి డన్ ఇన్ బిట్వీన్ ద 2 weeks. పిల్ల పుట్టిన 2 వారాలకు కానీ, 16 రోజులకు కానీ, 15 రోజులకు కానీ ఫస్ట్ డీవార్మింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. చేయకపోతే పప్పీస్లో గ్రోత్ రాదు. అది ఎవరైనా కానివ్వండి. పారాసైట్స్, నువ్వు పెట్టే ఫుడ్ మొత్తం పారాసైట్కి వెళ్తే నీకు పప్పీ గ్రోత్ ఎలా వస్తుంది? రాదు కదా. సో ఇక్కడ మనకి ఫస్ట్ డీవార్మింగ్ షెడ్యూల్ చెప్తా చూడండి. ఫస్ట్ డీవార్మింగ్ 15 days, and then 30th day, and then 45th day, and then 60th day, and then 80th day, and then 95th day. After 3 months మనం monthly once చేసుకోవాలండి. ఎందుకంటే ఈ డీవార్మింగ్ అనేది చేయడం వల్ల పారాసైట్స్ చనిపోవడమే కాదు, పర్సనల్గా డాగ్స్లో స్ట్రెస్ అనేది కూడా చాలా 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 ఉంటుంది. స్ట్రెస్ బిల్డింగ్ కూడా చాలా ఉంటుంది. చాలామంది తెలీదు, చాలామంది చెప్పరు కూడా. ఇది స్ట్రెస్, నీకు డీవార్మింగ్ అవుతుందంటే నీ కడుపులో ఏమైనా వర్క్ జరుగుతుందంటే నువ్వు నార్మల్గా ఉండలేవు కదా. సో అదేవిధంగా స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో పదే స్ట్రెస్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఈ 3 months లోపు 15 days, ఎందుకంటే పప్పీ యాక్టివ్ ఉంటుంది, అంత స్ట్రెస్ ఫీల్ కాదు. అర్థమవుతుందా? ఆ పప్పీ ఇప్పుడు చిన్నపిల్లోడు ఎవరైనా కానివ్వండి, వాడికి జ్వరం వచ్చినా పాపం వాడికి అర్థం కాదు. వాడు ఆడుకుంటుంటాడు, నవ్వుతుంటాడు, తిరుగుతుంటాడు, కానీ అంటిల్ అండ్ అన్లెస్ మనం రికగ్నైజ్ చేసేంత వరకు అర్థం కాదు. సో ఈ సిచ్యువేషన్స్లో ఆఫ్టర్ 3 months ఏంటంటే పప్పీస్ కొంచెంగా అర్థం చేసుకోవడం, మైండ్ కొంచెం ఇట్లా అవ్వడం, చేంజెస్ అవ్వడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో చేంజెస్ అయినప్పుడు పప్పీస్కి కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో దానికి మనం ఏం చేస్తామంటే ఆఫ్టర్ 3 months to 6 months we do deworming once in a month. And then after 6 months మనం ఎట్లా చేయాలి అంటే,
ఆఫ్టర్ 6 months ఈజ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ డైట్ అండి. మీకు డైట్ ఏ విధంగా అంటే ఇఫ్ యు ఆర్ ఫీడింగ్ చికెన్ యూ కెన్ డూ డీవార్మింగ్ ఎవ్రీ డే. ఇఫ్ యు ఆర్ ఫీడింగ్ చికెన్ ఎవ్రీ డే దెన్ యూ కెన్ డూ డీవార్మింగ్ ఆఫ్టర్ 2 months, 65 days, 70 days కూడా చేసుకోవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద రెడ్ మీట్ అండ్ పోర్క్, మెయిన్లీ రెడ్ మీట్ అంటే బీఫ్ కావచ్చు, మటన్ కావచ్చు, పోర్క్ కావచ్చు. రెడ్ మీట్ నేను ఎక్కువగా కన్సిడర్ చేసేది బీఫ్ అండ్ పోర్క్ అండి. మటన్ అంత పారాసైటిక్ ఉండదు, ఎందుకంటే ఎవరైతే ఈ గొర్రెలు కాపరీలు వీళ్ళందరూ ఉంటారో వాళ్ళు వాటిని కాపాడుకోవడానికి ప్రతి 60 రోజులకో 70 రోజులకో డివార్మింగ్ చేసేస్తుంటారు. కానీ బర్రెలది అట్ట కాదు, పోర్క్ అట్ట కాదు, పంది అట్ట కాదు, వాటి షెడ్యూలే వేరు ఉంటుంది. సో దాంట్లో వామ్స్, హుక్ వామ్స్, టేప్ వామ్స్, రింగ్ వామ్స్ అనేవి చాలా చాలా ఉంటాయి. స్కిన్లో వామ్స్ ఉంటాయి. ఇవన్నీ మనం అంతగా కొన్ని మన కంటికి కనపడని, కళ్ళతో చూడలేని వామ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనం ఏం చేస్తాం, ధైర్యంగా ఫుడ్లో పెట్టేస్తాం. సో ఎగ్ హ్యాచ్ అయినప్పుడు మనం చూసుకోలేము, మనం చేసుకోలేము. రా ఫీడింగ్ చేసేవాళ్ళు మెయిన్లీ ఎవరైతే రా ఫీడ్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టి కీమా చేసి పోర్క్ని కానీ బీఫ్ని కానీ కీమా చేసి దాన్ని తీసి అలాగే చల్లదనం పోయిన తర్వాత డైరెక్ట్గా డాగ్కి ఎవరైతే ఫీడ్ చేస్తారో ఖచ్చితంగా మీరు 25 days వన్స్ చెయ్యకపోతే మీ కుక్కలో మీరు ఊహించిన దానికన్నా భయంకరంగా వామ్స్ అనేది వస్తాయి ఆఫ్టర్ 6 months. ఎందుకంటే బిఫోర్ 6 months చాలామంది మన ఇండియన్ క్లైమేటిక్ కండిషన్స్ ప్రకారం, మన ఇండియన్ సైకాలజికల్ ప్రకారం, మన ఇండియన్ డాక్టర్స్ సజెస్ట్ చేసే విధానం ప్రకారం, మనకున్న ఫుడ్ అవైలబిలిటీ ప్రకారంగా తీసుకుంటే అప్పటి వరకు 6 months వరకు మనం ఏం పెడతాం అంటే ఎనీ బై ప్రోడక్ట్స్, అంటే బై ప్రోడక్ట్స్ కాదు, రెడీమేడ్ ఫుడ్స్ ఏమైతే ఉంటాయో వాటి మీద డిపెండెంట్ ఉంటాం అనమాట. లేదంటే డాక్టర్ సజెస్ట్ చేసిన ఫుడ్ కానీ, సో వీటి మీద డిపెండెంట్ ఉంటాం. వీటి మీద డిపెండెంట్ ఉన్నప్పుడు ఏంటంటే మోస్ట్లీ మనకి వామ్స్ అనేది చాలా తక్కువ రావడం జరుగుతుంది. తక్కువ రావడం వల్ల మనకు అంతగా ఇంపార్టెన్స్ అనిపించకపోవచ్చు, కానీ మన షెడ్యూల్ ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ ఆఫ్టర్ 6 months వీ డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఏంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం అనమాట. అండ్ ఇన్ ద సేమ్ వే ఆఫ్టర్ 6 months to 12 months, 13 months డాగ్స్ ది అగ్లీ స్టేజ్లో నువ్వు ఎంత మంచి ఫుడ్ పెట్టుకున్నా కానీ కొంచెం అగ్లీగానే కనిపిస్తుంది. ఈ టైంలో మనం ఏం చేస్తాం, కుక్క సరిగా రావట్లేదురా మటన్ పెట్టు, బీఫ్ పెట్టు, ఎవరింట్లో అయినా పోర్క్ అలా ఉంటే పోర్క్ తీసుకుని వచ్చి పెట్టరా, బాగా లావ్ అవుద్ది, ఫ్యాట్ వస్తుంది కుక్కలు. కానీ మనం ఇక్కడ మిస్ అయ్యేది ఏంటంటే వామ్స్ గురించి ఎవరు చెప్పరు, ఎవరు పట్టించుకోరు. దాని గురించి మనకు స్టడీయే లేనప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది. సో ఆఫ్టర్ 6 months ఎవరైతే రా ఫీడ్ చేస్తున్నారో బీఫ్ కానీ పోర్క్ కానీ మీరు 25 daysకి చేసేసుకోండి. ఎవరైతే కుక్కుడు ఫీడ్ చేస్తున్నారో మీరు అట్లీస్ట్ 45 daysకి మీరు డీవార్మింగ్ చేయాల్సిందే. చేస్తేనే పారాసైట్ ఫ్రీ ఉంటుంది. పారాసైట్ ఫ్రీ ఉంటేనే మీ కుక్క హెల్తీగా ఉంటుంది. డీవార్మింగ్ అడల్ట్ డాగ్కి ఎలా చేయాలనేది అడల్ట్ డాగ్కి చూపిస్తానండి. యాజ్ ఆఫ్ నో నా దగ్గర పప్పీస్కి మొన్ననే డీవార్మింగ్ అయిపోయింది, సో మళ్ళీ నేను డీవార్మింగ్ చేయలేను. సో పప్పీస్కి అయితే ఎలా డీవార్మింగ్ చేసుకోవాలంటే 1:1 అండి. అంటే ఇట్లా మీకు సిరప్లు చాలా దొరుకుతాయండి. డివార్మింగ్ సిరప్స్ అంటే చాలా కంపెనీస్వి చాలా దొరుకుతాయి. అందులో ది బెస్ట్ మీరు సజెస్ట్ చూసుకొని తీసుకోవచ్చు. మీకు వెటనరీ దగ్గరికి వెళ్ళినా కానీ మీకు వెటనరీ డాక్టర్స్ డివార్మింగ్ సిరప్ కావాలి అంటే వాళ్ళే ఇచ్చేస్తారు. సో ఈ పప్పీస్కి డివార్మింగ్ ఎలా చేయాలంటే 1:1 అండి. అంటే 1 kg ఆఫ్ బాడీ వెయిట్కి 1 ml ఆఫ్ డివార్మింగ్ సిరప్ అయితే 1:1 చేసుకోవాలి. అంటే 1.2 అంటే 1 kilo 200 grams ఉందనుకోండి 1.2 ml, 1 kilo 800 grams ఉంటే 1.8 ml. సో ఇలా 1:1 వేసుకుంటూ పోవాలండి పప్పీస్కి అయితే. సో అడల్ట్ డాగ్స్కి అయితే మనకి వేరియంట్స్ ఉంటాయండి. ఎక్సెల్ ఒకటి, 1:10 ఒకటి ఇలా ఉంటాయి అనమాట. అంటే ఎట్లా మనకి 1 kgకి 10 kgsకి ఒక టాబ్లెట్, 30 kgsకి ఒక టాబ్లెట్, సో XXL టాబ్లెట్స్, 40 kgsకి ఒక టాబ్లెట్స్, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో దాన్ని చూసుకొని మన డాగ్ ఎంత వెయిట్ ఉందో చూసుకొని దాన్ని బట్టి మనం డివార్మింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో సిరప్స్ అయితే చాలా ఉంటాయండి, ఆ సిరప్లు బట్టి మనం వేసుకోపోవచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద టాబ్లెట్స్ నేను మీకు చూపిస్తాను అడల్ట్ డాగ్స్కి ఈజీగా ఏ విధంగా వేయచ్చు అనేది. సో దాన్ని బట్టి చూసి మీరు చేసుకోండి, ఓకేనా. సో అండి, అది అడల్ట్ డాగ్స్కి మనం డివార్మింగ్ ఎలా చేసుకోవాలి అనేది డిఫరెంట్ స్టైల్స్లో యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ చాలా వీడియోస్ వచ్చి ఉంటాయి. ఒక సింపుల్ వే చూపిస్తాను. ఆ సింపుల్ వేతో చాలా కుక్కలు చాలా వరకు అంటే బయటకు ఊసేస్తుంటాయి అన్నమాట. అలా ఊసేయకుండా మనం జాగ్రత్తగా ఎలా వేయచ్చు అనేది చూపిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ అండి, చాలా పేషెన్స్తో
కొట్టకుండా భయపెట్టకుండా చాలా ప్రేమతో ఇవన్నీ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మీ కళ్ళ ముందే, అటు చూపించి ఒకసారి. మాయా ఎదురా నన్ను, ఎదురా, ఏ బయట బేట, బయట బేట, ఇక్కడ రా. ఏదైతే డివార్మింగ్ ఉందో మేక్ ష్యూర్ ఇట్ షుడ్ బి ఇన్ బిట్వీన్ యువర్ ఫింగర్స్. ఇలా ఫింగర్స్ మధ్యలో ఉంటే ఈజీగా దాన్ని థ్రోట్ వరకు మీరు పోనీయగలరు. ఇలా అనుకోండి, ఇలా పోదు, ఇది అడ్డం వచ్చేస్తుంది అనమాట. ఇలా అనుకోండి, ఈజీగా మీరు ఫింగర్ని ఇక్కడ వరకు పోనీయగలరు. పోనిచ్చి మీరు క్లోజ్ చేయొచ్చు. మా ఎదురా, అదే ఆజా అనా బయట సిట్, మా బయట బయట నాన్న బయట, గుడ్ గర్ల్, ఇట్లా చూపిస్తాను. సో ఇలా అప్పర్ జాని పట్టుకొని, దగ్గరికి రా కనిపించింది, ఇలా అప్పర్ జాని పట్టుకొని మౌత్ ఓపెన్ చేసి ఇలా థ్రోట్లో పెట్టేసి ఇలా క్లోజ్ చేశారంటే క్లోజ్, ఈజీగా డివార్మింగ్ అయిపోయింది. నేనేం దాన్ని ప్రెషర్ పెట్టలేదు, దాన్ని పడుకోబెట్టేసి ఇంకోటి చేయలేదు. సో ఈజియెస్ట్ వే అండి. వీ హ్యావ్ టు అంటే అంటారు కదా, నువ్వు పరిగిస్తూ కొండెక్కడం కన్నా ప్రశాంతంగా నువ్వు ఎక్కడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని. అదే హడావిడి చేసేసి ఏదో ఒకటి చేసేయడం కన్నా, సో ప్రశాంతంగా ఏదైనా కానివ్వండి, ఒక టెక్నికల్గా దానికి అలవాటు చేసి చిన్నప్పటి నుంచి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అన్నీ చేసుకుంటే అన్నీ అవుతాయండి. డాగ్స్ అంత మూకు ఏం కాదు, అంత తెలివి తక్కువ ఏం కాదు. అమ్మో చాలా చాలా తెలివి వీటికి. క్యానా నా తుజేపి ఉన్నా నక్కో బేటా, నెక్స్ట్ టైమ్ తారా బాయ్ ఎదురా బై. నేను ఫస్ట్ టైం ఆల్రెడీ డివార్మింగ్ చేసా ఇప్పుడు మీ కళ్ళ ముందు, కానీ షీఈస్ రెడీ ఫర్ ద సెకండ్ టాబ్లెట్ ఆల్సో. ఎందుకంటే దానికి తెలుసు ఇది నన్ను హార్మ్ చెయ్యదు, ఐఎమ్ నాట్ గోన్ హర్ట్, దీనివల్ల నేను హర్ట్ అయ్యే ఛాన్స్ లేదు. సో షీ వాజ్ హియర్ అండ్ షీ వాజ్ రెడీ ఫర్ ద సెకండ్ టాబ్లెట్. సో ఇదే విధంగా మీరందరూ మీ ఇంట్లో ఉన్న ప్రతి డాగ్కి కొన్న తర్వాత ఇట్స్ అవర్ ప్యూర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ సమ్ టైమ్ అండి. అట్లీస్ట్ ఒక అర్ధ గంట ప్రతిరోజు దాంతో కూర్చొని దాంతో స్పెండ్ చేసి. మీకు అది కుక్క మాట్లాడదు, మనకు తెలుసు అది మాట్లాడదని, కానీ దాంతో మాట్లాడండి, కమ్యూనికేట్, దానికి అర్థం అవుతుంది. కమ్యూనికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి డాగ్స్లో. స్టిల్ షీ వాజ్ సిట్టింగ్ హియర్ ఫర్ ద సెకండ్ టాబ్లెట్. యా ఐల్ డూ దట్. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్ మాయా, గుడ్ గర్ల్ మాయా, శబాష్ మాయా, గుడ్ గర్ల్ బేటా, గుడ్ గర్ల్. సెకండ్ టాబ్లెట్ కూడా చాలా చాలా ఈజీగా అయిపోయింది. ఇలా మనం ఇవన్నీ నేను చేస్తున్నా కదా, మీ కుక్క చెయ్యట్లేదు అంటే అది మీలో తప్పండి. నా కుక్క ఇది డాగే, మీది కూడా డాగే, ఎవ్రీ డాగ్ ఇస్ ఎ డాగ్, బట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ని మనం అర్థం చేసుకొని దానికి అనుకూలంగా మనం దాన్ని మార్చుకోగలగాలి చిన్నగా, పేషెన్స్గా. అప్పుడే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. లేదు కుక్కని నేను కొట్టేస్తాను అంటే ఏదో ఒక రోజు నిన్ను కట్టి కొట్టేస్తుంది అది. సో ఇవన్నీ చేయకూడదు. బీ పేషెన్స్, వర్క్ ఆన్ యువర్ డాగ్, అండర్స్టాండ్ ద క్యారెక్టర్ ఆఫ్ యువర్ డాగ్, దెన్ యూ క్యాన్ డూ ఎవ్రీథింగ్ విత్ యువర్ డాగ్. అండ్ కమ్యూనికేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇలా మధ్యలో డిస్టర్బ్ చేశానని ఏమనుకోవద్దు. ఈ పెట్ వరల్డ్ వీడియో చూసి నా దగ్గర పప్పీస్ కొని నాకు స్టిల్ అడ్వాన్స్ వేసి వెయిట్ చేసే వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండి. ఎందుకంటే ఈ ఛానల్లో ఎన్ని వీడియోస్ ఉన్నా కానీ నా దగ్గరకు వచ్చి నన్ను నమ్మి మీరు నాకు డబ్బేసి నా దగ్గర పప్పీస్ తీసుకున్నారు అంటే మీరు నన్ను ఎంత నమ్మారో నాకు అదే తెలుస్తుంది. అదేవిధంగా నేను అంతే నమ్మకంగా మీకు ఇచ్చాను, మీరు సాటిస్ఫై అయిన తర్వాతే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వగలుగుతున్నాను అనేది నాకు తెలుసండి పర్సనల్గా. సో ఇదంతా మీకు నాకు ఎంత కమ్యూనికేషన్ రావడానికి, మీరు నా దగ్గర రావడానికి రీజన్ అయిన మన మహేష్ పవార్కి నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇంటర్వ్యూస్ ముందు నన్ను చాలామంది అడిగినా కానీ ఐ డోంట్ డూ మచ్ అండి. ఎందుకంటే దీనివల్ల దెర్ ఈజ్ నో యూజ్. ఎందుకంటే మార్కెట్లో 100 తప్పులు జరుగుతున్నాయి, ఆ తప్పులు నేను ఒక్కనే సరిదిద్దలేను కదా. కానీ మహేష్ వచ్చి అన్న ఒక్కరు నీ దగ్గరికి వచ్చి తీసుకున్నా నేను హ్యాపీ అన్న, ఒక్కరు జెన్యూన్గా హ్యాపీగా సాటిస్ఫై అయినా నేను హ్యాపీ అన్నాడు. కాబట్టి ఆ మాట కోసం వీడియో చేసి అదే మాట కోసం ఇప్పటికీ నా దగ్గర నాకు తెలిసి ఒక 8-9 మంది పప్పీస్ తీసుకున్నారు, ఇంకో 2-3 అడ్వాన్సులు కూడా వేస్తున్నారు. సో మీరు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ యా మహేష్, థ్యాంక్ యూ సో మచ్ బడీ, థ్యాంక్స్ అలాట్.